ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఏ పార్టీ అయినా ఎంతటి పెద్ద నాయకుడైనా పుట్టుమునిగిపోవడం ఖాయం. అందుకో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. దీన్ని గుర్తించిన పార్టీలు మనుగడ సాగిస్తూ ఉంటాయి. దాన్ని విస్మరించిన పార్టీలు చివరికి ప్రజల్లో పట్టు కోల్పోతూ ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. అందుకే మోదీ ఈ విషయంలో చంద్రబాబు లాంటి వాళ్ళకి ఆదర్శంగా కనిపిస్తారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆరావళి పర్వతాల పరిరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్కి అనుమతిస్తే గ్రీన్ లంగ్స్ని కోల్పోయినట్టే అనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. చివరికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ సోషల్ మీడియా సాక్షిగా ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెల్లుబెక్కింది. దీన్ని ప్రభుత్వం చాలా వేగంగా గమనించింది, ప్రజాభిప్రాయాన్ని గుర్తించింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఆ మైనింగ్ లీజుల విషయంలో వెనకడుగు వేయడానికి నిర్ణయం తీసుకుంది. నిజంగానే వెనకడుగేస్తారా, ఆచరణలో మళ్ళీ పిల్లి మొగ్గలేస్తారా, అదంతా తర్వాత. కానీ ప్రస్తుతం మాత్రం ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా ప్రభుత్వం నడుచుకుంటుంది అనే సంకేతాన్ని మోదీ సైతం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. పర్యావరణవేత్తలు, అనేక తెగల స్థానికులు, వివిధ వర్గాల ప్రజలు కూడా పొల్యూషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఆరావళి పర్వత పంక్తుల పరిరక్షణ అత్యంత కీలకం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాంతో మోదీ సైతం తన నిర్ణయాన్ని మార్చుకుంటూ రాష్ట్రాలకు మైనింగ్ లీజులు మంజూరు చేయొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. మరి మోదీ ప్రజాభిప్రాయాన్ని గుర్తించి తన నిర్ణయాన్ని మార్చుకుని కోర్టులు అంగీకరించిన తర్వాత కూడా సవరించుకుని ప్రజలకు తగ్గట్టుగా సాగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందాన చంద్రబాబు సాగుతున్నారు. పీపీపీ విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ఆయన పట్టనట్టే సాగుతున్నారు. ప్రజలు పక్కన పెడితే సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. స్వయంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబుకి హితబోధ చేశారు. బహిరంగంగానే చెప్పారు, పీపీపీ విషయంలో ప్రజలు ఊళ్ళే కదులుతున్నారు, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళుతున్నారు, వైఎస్ఆర్సీపీకి పీపీపీ ఉద్యమం చాలా చాలా మేలు చేస్తుంది అంటూ బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు చెవికి ఎక్కడలేదు. పీపీపీ విషయంలో ఇక ముందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరెంత ఆటంకాలు కల్పించినా వెనకడుగు వేసేదే లేదు అన్నట్టుగా సాగుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించి మోదీ వెనకడుగు వేస్తుంటే చంద్రబాబు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా సరే నేను అనుకున్నది జరగాల్సిందే అనే చందాన సాగుతున్నారు. తాను ఆశించినట్టుగా జరగకపోతుంటే అది జగన్ వల్ల జరగడం లేదని నిందలు అటుమోపి తాను మాత్రం ముందుకే అనే చందాన నడిచిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకర సంకేతమని చంద్రబాబు గుర్తించలేకపోతున్నారు. ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినటువంటి అంశానికి సంబంధించి వెనకడుగు వేయడానికైనా సిద్ధపడి మోదీ అనేక విషయాల్లో, చివరికి రైతు చట్టాల విషయంలో క్షమాపణ చెప్పడానికైనా సిద్ధపడినటువంటి దాఖలాలు ఈ దేశంలో చూసాం. అంతటి ఏకఛత్రాధిపత్యంగా సాగుతారు, నియంతృత్వపు ధోరణిలో నడుస్తారు అనే పేరున్న నరేంద్ర మోదీ సైతం కొన్ని అంశాల్లో వెనకడుగు వేయక తప్పని స్థితిలో ఉంటే చంద్రబాబు మాత్రం గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధం కావట్లేదు. ప్రజలు ఎంత వ్యతిరేకించినా, మధ్యతరగతి ప్రజల్లో కూడా అనేక అనుమానాలున్నా, ప్రజారోగ్యం పణంగా పెట్టేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతున్నా తాను మారబోను అన్నట్టుగా ముందుకు నడుస్తున్నారు. ఇది చంద్రబాబుకి అత్యంత గడ్డు పరిస్థితిని తీసుకురాబోతున్న నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. అనేక రకాలుగా కష్టకాలాన్ని తీసుకురాబోతున్నట్టుగా గ్రహించాల్సి ఉంటుంది. అయినా చంద్రబాబు మాత్రం ససేమిరా అంటున్నారు, తాను అనుకున్నదే జరగాలంటున్నారు, తాను చెప్పినట్టుగా సాగకపోతే సహించబోనంటున్నారు. అవసరమైతే మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతూనే ప్రైవేట్ సంస్థలకు మాత్రం 30% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో నిధులు ఇస్తాము అని కూడా చెబుతున్నారు. అంటే ఆసుపత్రులు కట్టడానికి, మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవని చెప్తూ కార్పొరేట్లకు ఇవ్వడానికి సైతం ఎంత డబ్బులైనా ఖర్చు చేస్తాం అనే మాటను చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారు. తద్వారా ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం భిన్నంగా, వ్యతిరేకంగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఉంది. మరి మోదీని ఆదర్శంగా తీసుకోవాలి, రాజకీయాల్లో మోదీ ఎలా విజయం సాధించాలో తెలిసిన సిద్ధహస్తుడు,
ప్రజాభిప్రాయాన్ని పట్టుకోవడంలో గనుడు అంటూ కీర్తించిన చంద్రబాబు మరి మోదీ చెప్తున్న పాఠాన్ని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? మోదీ అనుసరిస్తున్నటువంటి పందాన్ని ఎందుకు కాదంటున్నారు? ప్రజాభిప్రాయాన్ని గ్రహించి మోదీ ఏదో మేరకు వెనకడికి వేయడానికైనా సిద్ధపడుతుంటే చంద్రబాబు ససేమిరా అంటూ ఎందుకు ముందుకు పోతున్నారు? ఇవన్నీ టీడీపీ అధిష్టానం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కూటమి పెద్దలు గుర్తించకపోతే ఇక ఆ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం అయితే ఉండబోదని చంద్రబాబు గ్రహించాలి.